కరూరు తొక్కిసలాట ఘటనలో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఘటనకు బాధ్యుడిగా పశ్చిమ జిల్లా కార్యదర్శిని అరెస్ట్ చేశారు. విజయ్ ఉద్దేశపూర్వకంగా రాజకీయ బల ప్రదర్శనకు దిగడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని విచారణ జరపాలని టీవీకే మద్రాస్ హైకోర్టును కోరింది. కరూర్లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలువురు టీవీకే నేతలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ టీవీకే పార్టీ కరూరు పశ్చిమ జిల్లా కార్యదర్శి మతియాళ్లను అరెస్టు చేశారు. తొక్కిసలాట దుర్ఘటన చోటు చేసుకోవడంతో పాటు పోలీసులు మతియాళ్లను సహా పలువురిపై హత్యాయత్నం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో టీవీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సి ఎన్ ఆనంద్, సంయుక్త ప్రధాన కార్యదర్శి సిటిఆర్ నిర్మల్ కుమార్ పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు విజయ్ ఉద్దేశపూర్వక రాజకీయ బల ప్రదర్శన వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని పోలీసులు ఎఫ్ఐఆర్లో స్పష్టం చేశారు. విజయ్ ర్యాలీ శనివారం ఉదయం 9 గంటలకే ప్రారంభం కావాల్సి ఉంది. 11 గంటలకు భారీ ఎత్తున జనం తరలివచ్చారు. మధ్యాహ్నం ఆయన అభిమానులను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉంది. కానీ ఆయన సాయంత్రం 7 గంటలకు వచ్చారు. భారీ జన సందోహాన్ని చూపించేందుకే ఉద్దేశపూర్వకంగా ఆయన ఆలస్యంగా వచ్చారు. దానివల్ల ప్రజలు అలా ఎండలో నిల్చొని అలసిపోయారు. విజయ్ వస్తున్న బస్సు షెడ్యూల్ కు భిన్నంగా పలు చోట్ల ఆగింది. వాటికి ఎలాంటి అనుమతి లేదు. అది అలా ఆగడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అక్కడ గుమ్ముగూడిన వారికి ఆహారం, మంచినీళ్లు, ఇతర సౌకర్యాలు అందుబాటులో లేవంటూ వచ్చిన హెచ్చరికలను నటుడితో పాటు సీనియర్ నాయకుడు ఎన్ ఆనంద్ విస్మరించారు. ఇక 7 గంటలకు విజయ్ వచ్చేసరికి ఆ జన సమూహాన్ని నిలువరించడం కష్టంగా మారింది. అది తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. కరూర్లో టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తొక్కిసలాటకు సంబంధించి సోషల్ మీడియాలో షేర్ అయిన వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ దుర్ఘటనలో కుట్రకోణం ఉందని స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ టీవీకే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.